హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వ్లాగ్స్‌కి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజొచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికెళ్తున్నానండి. అందుకే ఈ విధంగా రెడీ అయితే అవుతున్నాము. అక్కడికి వెళ్ళి మేమేం చేసాము, ఎలాగా ఉన్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే బయలుదేరేసామండి. నేను పిన్ని ఇద్దరం కలిపి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసామండి. వాళ్ళు కొంచెం దూరంలో టౌన్లోనే ఉంటారు. నెల్లూరులోనే వాళ్ళు కూడా ఉండేది. కరెంట్ లేదా? హాయ్ లలిత. హాయ్. బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు వంట? చూడండి మా చెల్లెలు ఎలా పెట్టుకొని ఉందో. మేము వస్తున్నామని అన్నం వండేవా? లేదు, సాంబార్ చేస్తున్నా. ఇంకా పప్పు కూడా ఉడకబెట్టినట్లేవే. అట్లా ఇప్పుడైతే మా చెల్లెలు వంట చేస్తూ ఉందండి. ఈరోజు సాటర్డే కదా, వాళ్ళైతే నాన్ వెజ్ ఏమీ తినరు. ఈరోజు అందుకని మా కోసం సాంబారు, చిక్కుడుకాయ తాలింపు అవి చేస్తున్నాను అనింది. చూసారు కదా మేమేం మాట్లాడుకున్నాము అనేది. అంతేనండి, చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా. మా చెల్లెల కోసం తెచ్చిన పువ్వులు ఆ పిల్లకి సరిపోతాయిలే, అదిగండి ఈ పిల్లకి సరిపోతాయి ఆ పువ్వులు. నేను నీకోసం మిగిలించుకొని తెచ్చాను తల్లి. సరే అక్క. అన్నీ పెట్టేసుకుందాం అనుకున్నా, మళ్ళీ నువ్వు బాధపడతావని ఇది తెచ్చాను. ఇప్పుడు వచ్చేసి మా చెల్లెలు దోశ పోసిందండి. ఉదయాన్నే టిఫిన్ చేయకుండానే వచ్చేసాము. అందుకోసమని ఇప్పుడైతే దోశ చేసుకుంటున్నాము. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేయలేదు. రోజు అంతే, పొద్దున్నే టిఫిన్ ఏం చేయను. 12 గంటల వరకు ఉండి 12 నుంచే ఇంకా తినడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు వచ్చేసి ఇక్కడికి వచ్చి దోశ తింటున్నాను. ఇప్పుడు పిన్ని నేను ఇద్దరం కలిపి టిఫిన్ అయితే చేసేస్తున్నామండి. టిఫిన్ చేసేసినాక మా పిన్నితో నేను ఏం చేశాను అనేది చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మా పిన్ని మీదేసి పైకి మా ఏమేం భయపడలేదు. ఏం పిన్ని బల్లేస్తే కూడా భయపడలేదు నువ్వు. ఇప్పుడైనా భయపడు వీడియో కోసం. వచ్చినప్పటి నుంచి చిక్కుడుకాయలు వస్తానే ఉందమ్మా. ఈమె ఎప్పుడు కొండద్దా దోశ? సరే లలిత. ఇప్పుడు వచ్చేసి ఈ టైము 2 అయిపోతుందండి. ఇప్పుడైతే భోంచేసేసాము. చిక్కుడుకాయ తాలింపు సాంబారు చేసిందన్నాను కదా మా చెల్లెలు. మేము ముగ్గురం తినేసామండి.
తినమ్మా, తిను. ఇప్పుడు బాగున్నావా? ఇప్పుడు కాదు, పోనండి, టీవీ పెట్టుకున్నాను. చీర కట్టు. చీర మా చెల్లెలు చీర పెట్టింది. అవునా? కవర్ కూడా ఇచ్చా. ఏం చేస్తున్నావు పాపా? చాయ్ కాస్తున్నా అక్క. అబ్బా, ఎంత పద్ధతిగా చెప్తున్నావు అమ్మా. పాలేసి టీ పొడి వేసి తర్వాత చక్కెర వేయాలి అంతే. కొంచెం అల్లం నల్లగా కొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కేకాల ఏందా? ఏం బాక్సులు కావాలా? ఇప్పుడైతే సాయంత్రం 5 అవుతుందండి. ఇంకా మేము బయలుదేరేస్తున్నామని మా చెల్లెలు టీ పెట్టేసింది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు అంట 5 గంటలకి. వాళ్ళని చూసేసి అయితే మేము ఇంకా బయలుదేరి వెళ్తామండి. అయితే టీ పెట్టేసామండి, మేము తాగేస్తున్నాము. బాయ్. భలే చెప్పేస్తున్నా. అదే కదా, మారిపోయింది మారిపోయింది. పిన్నమ్మ అయితే కాఫీలు టీలు ఏమీ తాగదండి, పాలు మాత్రమే తాగుతుంది. కానీ ఇప్పుడు నాకు వద్దు అని చెప్పింది. అందుకని మా ఇద్దరి వరకే మా చెల్లెలు టీ పెట్టుకొని వచ్చేసింది. ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు అయితే వచ్చేసారండి. ఆ, ఈ బాబు వచ్చేసి మా చెల్లెల వాళ్ళ పెద్ద కొడుకు. అక్కడ చైర్లో కూర్చున్న అబ్బాయి వచ్చేసి రెండో కొడుకు. మా చెల్లి వాళ్ళ రెండో పిల్లోడికి కొంచెం డ్రాయింగ్ వేయడం అలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ అండి. చాలా చక్కగా వేస్తూ ఉంటాడు. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మీకు వాడు వేసిన పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి ఇంటికైతే. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. చూసారు కదా, ఈ రోజంతా ఈ విధంగా ఉంది. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.